ఈ హైపోస్పీడియస్లో కానీ లేదా ఇప్పుడు ఈ వృషణాల కిందికి రాకపోవడం అనే విషయంలో కానీ అంటే మనం సర్జరీ చేసిన తర్వాత హౌ ఈజీ ఇట్ ఈస్ టు రికవర్, అంటే మనం వాళ్ళు వచ్చి మీరు ఆపరేషన్ చేయించుకోండి చెప్పడానికి కరెక్ట్. ఇప్పటిదాకా చేసిన సర్జరీలో అంటే ఏది సక్సెస్ రేట్ ఎంత ఉంది, రికవర్ కావడానికి ఎంత సమయం పడుతుంది, అదేవిధంగా వీలైతే ఖర్చు విషయం ప్రైవేట్లో కరెక్ట్. ఈ అన్డిసెండెడ్ టెస్టిస్ అదే మన వృషణాల కిందకి రాకపోవడం అనేది 2 రకాలు ఉంటాయి. వాటిలో వెరీ వెరీ బ్రాడ్గా చెప్పాలంటే 2 రకాలు ఉంటాయి. ఒక రకం ఏమిటంటే పాల్పబుల్ అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం. అంటే చేతికి తగులుతోంది గజ్జల్లో, అంతే కదా, స్క్రోటంలో లేదు, కింద సంచిలో లేదు, గజ్జల్లో చేతికి తగులుతూ ఉంటుంది మనం ఎగ్జామిన్ చేసినప్పుడు. దాన్ని అంటే అది పొట్టలో నుంచి కిందకు వచ్చింది కానీ గజ్జలు దాటి కింద స్క్రోటంలోకి రాలేదు, కొంత దూరం ప్రయాణించింది, అక్కడ అయిపోయింది. సో వాటికి సర్జరీ pretty స్ట్రైట్ ఫార్వర్డ్, ఆ కింద నుంచే తీసుకొచ్చేయచ్చు వాటిని కిందకి. ఓకే. రెండోది నాన్ పాల్పబుల్ అన్డిసెండెడ్ టెస్టిస్. నాన్ పాల్పబుల్ అంటే చేతికి తగలట్లేదు, స్క్రోటంలోనే లేదు, గజ్జలోనూ తగలట్లేదు, అవి పొట్టలో ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా పొట్టలో ఉంటే మనకు తగలదు కదా, పేగుల మధ్యలో పడి ఉంటుంది అది. సో వాటికి మనం లాప్రోస్కోపీ చేయాల్సి ఉంటుంది. అంటే పొట్టలో చూడాలి, పొట్టంతా కోసి చూడడం కంటే ఒక చిన్న టెలిస్కోప్ తీసుకుని పొట్టు దగ్గర పొట్టలో పెడితే మనకి మ్యాగ్నిఫికేషన్లో స్క్రీన్లో కనపడుతుంది మొత్తం అంతా లాప్రోస్కోపీలో. సో నాన్ పాల్పబుల్ అన్డిసెండెడ్ టెస్టిస్కి లాప్రోస్కోపీ చేస్తాం, పాల్పబుల్ టెస్టిస్కి ఒక చిన్న ఆపరేషన్ ద్వారా కిందకు తీసుకొచ్చేస్తాం. సో జనరల్గా మీకు పొట్టలో ఉన్నదైనా ఒక్కొక్కసారి పొట్టలో చాలా పైకి ఉంటే వాటిని 2 స్టేజెస్లో కిందకు తేవాల్సి ఉంటుంది, 2 స్టేజెస్లో. ఒక్కొక్కసారి కొన్ని కేసుల్లో ఆ టెస్టిస్ పుట్టక ముందే అది డ్యామేజ్ అయిపోయి చిన్నగా అయిపోయి ఉంటుంది, అలాంటి వాటిని తీసేస్తాం, ఎందుకంటే క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు మీకు అన్డిసెండెడ్ టెస్టిస్లో సెల్స్ చచ్చిపోవడమే కాకుండా ఫ్యూచర్లో క్యాన్సర్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి వాటిని కిందకు తీసుకొస్తాము, లేదా మరీ చిన్నగా అయిపోతే తీసేస్తాం. ఫస్ట్ ఆప్షన్ కిందకు తీసుకురావడమే. సో ఇది ఏదైనా కానీ 1 అవర్లో సర్జరీ అయిపోతుంది. ఎనస్థీషియా ఇవ్వడం కానీ సర్జరీ చేయడం కానీ ఎక్స్పర్ట్ హ్యాండ్స్లో 1 అవర్లో అయిపోతుంది. 1 డేలో బేబీని డిశ్చార్జ్ చేస్తాం. యాక్చువల్గా పొద్దున్న చేసి సాయంత్రం కూడా పంపించవచ్చు, పొద్దున్న చేసేసి సాయంత్రం ఇంటికి పంపించవచ్చు. కాకపోతే మనకేంటంటే చిన్న బేబీస్కి ఎనస్థీషియా ఇస్తున్నాం, సర్జికల్ కోసం కాదు, ఎనస్థీషియా ఇస్తున్నాం కాబట్టి మనము 24 అవర్స్ ఉంచుకుంటాం హాస్పిటల్లో. చైల్డ్ కంప్లీట్గా రికవర్ అయిపోయి ఫీడింగ్ అది తీసుకుంటూ నెక్స్ట్ డే మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం మన ప్రోటోకాల్ ప్రకారం. సో టెస్టికల్ లేకుండా పుట్టడం ఉంటారా సార్? అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒకటి చిన్నగా ఉంటే తీసేస్తాం, కానీ మొత్తానికి లేకపోయి కేసెస్ కూడా చూసారు? ఎక్స్ట్రీమ్లీ రేర్. ఓకే. ఒకటి అలా చూస్తాం. ఓకే. మీ మొత్తం ఎక్స్పీరియన్స్లో హౌ మెనీ కేసెస్ ఆర్ దేర్? లైక్ చాలా తక్కువ సార్, ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు. ఓకే. అప్పుడు ఏం చేస్తారు? ఏం చేయం, కన్ఫర్మ్ చేసుకోవాలంతే. ఎందుకంటే చాలా రేర్. ఎక్స్పెరిమెంట్లా ఫ్యూచర్లో రాదు 2 టెస్టిస్ లేకపోతే ఇంకొచ్చే అవకాశం ఏముంది? ఓకే, లేదు. అది రేర్. లక్కీగా టెస్టిస్ అసలు తయారు కాలేదు అనే సిచ్యువేషన్ వెరీ అన్కామన్. కామన్గా టెస్టిస్ తయారవుతుంది కానీ ఏదో కారణం వల్ల పైన ఆగిపోతుంది, ఒక్కొక్కసారి చిన్నగా అయిపోతుంది. మన గజ్జల్లో తగిలే పాల్పబుల్ టెస్టిస్కి అయితే 95% ప్లస్ రిజల్ట్ ఉంటుంది, సక్సెస్. అంటే కింద తెచ్చి పెట్టిన తర్వాత అది మళ్ళీ పైకి వెళ్ళిపోవడము అది కూడా వెరీ రేర్. ఐ వుడ్ సే less than 5% ఛాన్స్. పొట్టలో ఉన్న టెస్టిస్ అంటే బాగా పొట్టలో పైకి ఉండి దాన్ని కిందకి తీసుకొచ్చి ఒక్కొక్కసారి బాగా పొట్టలో చాలా పైకి ఉంటే 2 స్టేజ్లో కింద తేవాల్సి వస్తుంది. అంటే ఒక స్టేజ్లో ఫస్ట్ స్టేజ్ చేసి 6 months తర్వాత సెకండ్ స్టేజ్లో కిందకి తీసుకొస్తాం. అలా చేయాల్సి వచ్చినా కానీ 80 to 85% సక్సెస్ ఉంటుంది. సక్సెస్ ఈజ్ వెరీ వెరీ రీజనబుల్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.